హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రంజిత్ ప్రాపర్టీస్. నా పేరు విష్ణుప్రియ. ఉప్పల్ ఏరియాలో ఎవరైనా సరే ఫ్లాట్స్ కోసం చూసినట్లయితే వాళ్ళ కోసం అని చెప్పి వరంగల్ హైవేకి పక్కనే ఉన్నటువంటి కనిగిరి వెంకటేశ్వర స్వామి కమాన్కి కేవలం 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోను, ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి 3.5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనూ ఉన్నటువంటి 2 BHK 3 BHK ఫ్లాట్స్ నేను మీకు చూపించబోతున్నాను. చాలా అద్భుతమైనటువంటి ఫ్లాట్స్ అండి. ఇవి రాఘవేంద్ర కాలనీలో ఉన్నాయి. ఇవి 10 ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్స్ అయినప్పటికీ కూడా ఓనర్స్ నీట్గా మెయింటైన్ చేయడం వల్ల చాలా నీట్గా ఉన్నాయి. ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్స్. ఈ ఫ్లాట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు మనం రంజిత్ ప్రాపర్టీస్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ ప్రాపర్టీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రాపర్టీని కూడా ఇలాగే ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ ప్రాపర్టీని కూడా ఇంతే అందంగా అద్భుతంగా ప్రమోట్ చేసిస్తాం. ఇవి కంప్లీట్గా ప్రమోషనల్ వీడియోస్, అందుకే ఓనర్స్ నెంబర్స్ని పైన ఇచ్చేస్తున్నాం. డైరెక్ట్గా ఓనర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. మాకు కానీ ఏ ఇతర వ్యక్తులకు కానీ ఎటువంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మనం వెళ్ళి ఫ్లాట్స్ చూసేద్దాం. విజయ మారుతి అపార్ట్మెంట్స్ అనేది రాఘవేంద్ర కాలనీలో కార్నర్లో ఉందండి. మనకి లోపల 3 ఫ్లాట్స్ ఉన్నాయి. 3 ఫ్లాట్స్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. ఒకటి వచ్చి 2 BHK, ఇంకొకటి 2 BHK ఉంది, ఇంకొకటి 3 BHK. మొత్తం 2 BHK ఫ్లాట్స్ 2 ఉన్నాయి, 3 BHK ఫ్లాట్ ఒకటి ఉంది. కంప్లీట్గా లోపల ఎలా ఉందో చూద్దాం. అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ని చూసే ముందు ఈ అపార్ట్మెంట్కి ఉన్నటువంటి రోడ్ కనెక్టివిటీని ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందామండి. ఈ విజయ మారుతి అపార్ట్మెంట్స్ వరంగల్ హైవే కనిగిరి వెంకటేశ్వర స్వామి ఆర్చ్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి 3.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. నాచారం ఎక్స్ రోడ్ నుంచి 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. ఈసీఎల్ ఎక్స్ రోడ్ నుంచి 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. అలానే మనకి హబ్సిగూడ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 వచ్చేసరికి మనకి కేవలం 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. రోడ్డు కనెక్టివిటీ అనేది చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ మనం సరౌండింగ్స్లో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్ గురించి చూస్తే కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, సిద్ధార్థ పల్లవి స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి. అలానే మనకి దగ్గరలో కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే రిలయన్స్ మార్ట్ కూడా ఉంది. సరౌండింగ్స్లో స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. 10 ఇయర్స్ ఓల్డ్ అయినా కూడా కార్నర్లో ఉండడం వల్ల వెంటిలేషన్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇక లోపల ఫ్లాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. 3 BHK ఫ్లాట్ నేను డీటెయిల్గా చూపిస్తాను. విజయ మారుతి అపార్ట్మెంట్స్లో ఎంట్రన్స్ ఇటు సైడ్ నుంచి ఉంది. అపార్ట్మెంట్ కార్నర్లో ఉండడం వల్ల ఈ ఎంట్రన్సే కాకుండా సెలార్ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది. సెలార్ చాలా స్పేషియస్గా ఉంది. దీంట్లో మనకి కార్ పార్కింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడే సెక్యూరిటీ రూమ్ కూడా ఉంది. దీంట్లో ఉన్నటువంటి ఫ్లాట్స్కి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. అలానే సీసీ కెమెరాస్ కూడా ప్రొవైడ్ చేశారు. అన్ని ఎమ్యూనిటీస్తో చాలా చాలా నీట్గా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. 10 ఇయర్స్ బ్యాక్ అయినా కూడా అన్ని ఎమ్యూనిటీస్ ఇచ్చారండి. నిజంగానే గ్రేట్. మీరు పార్క్ మొత్తం చూస్తున్నారు కదా, కార్ పార్కింగ్ స్పేస్ అంతా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. మనకి ఇటు సైడ్ నుంచి కూడా పార్కింగ్ స్పేస్లోకి ఎంట్రన్స్ ఉంది. ఇక్కడే అంతా ఎలక్ట్రిక్ వర్క్ నీట్గా డిజైన్ చేసి పెట్టించారు. పార్కింగ్ ఏరియా ఎలా ఉందో కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్గా ఉంది. కార్ పార్కింగ్ కూడా ఇస్తారు. మనం ఏ ఫ్లాట్ తీసుకున్నా కూడా దీంట్లో కార్ పార్కింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చూస్తున్నారుగా, చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. ఇక లోపల ఫ్లాట్ ఎలా ఉందనేది కూడా ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. మనం చూడబోయే ఫ్లాట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం 8 ఫ్లాట్స్ ఉన్నాయి. అసలు ఇక్కడ కంప్లీట్గా వాటర్ ఫెసిలిటీ చాలా బాగుందండి. బోర్ వాటర్ ఉంది, మున్సిపల్ వాటర్ ఉంది. వాటర్ ప్రాబ్లం అయితే అస్సలు లేదు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. కార్నర్ బిట్ కాబట్టి మంచి వెంటిలేషన్ ఉంటుంది. మనం చూడబోయే ఫ్లాట్ వచ్చేసరికి G2. ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది మెయిన్ ఎంట్రన్స్. వీళ్ళు ముందుగానే చాలా ప్లాన్ చేసుకొని సెక్యూరిటీ పర్పస్ గ్రిల్స్ కూడా డిజైన్ చేసుకున్నారు. అలానే మనం గ్రిల్స్ ఓపెన్ చేసిన తర్వాత డోర్ చూశారు కదా, చాలా నీట్గా ఉంది. నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక లోపల ఫ్లాట్ కూడా ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. నేను ఈస్ట్ ఫేస్లో మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తున్నానండి. మనం చూడబోయేది 3 BHK ఫ్లాట్. ఈ ఫ్లాట్ వచ్చేసరికి 1300 SFT ఉంది. UDS వచ్చి 35 ఉందండి. ప్రెజెంట్ నేనున్నది సిట్అవుట్ ఏరియా చూడండి ఎంత నీట్గా ఉందో. కింద కూడా మంచి మార్బుల్స్ వాడారు. కలర్ కాంబినేషన్స్ కూడా, వాల్స్ కూడా చాలా లైట్ కలర్ కాంబినేషన్స్లో ప్లెజెంట్ లుక్తో వాడారు. నెక్స్ట్ పైన మనం చూసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా విత్ లైట్స్తో చాలా కూల్గా, నీట్గా, డీసెంట్గా కనిపిస్తుంది. అసలు ఎక్కడైనా చూస్తే ఇది 10 ఇయర్స్ ఓల్డ్లా ఉందా, కొత్త ఫ్లాట్లా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. ఓనర్స్ అవడం వల్ల నిజంగానే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి.
ఈ సిట్అవుట్ ఏరియా నుంచి మనం లివింగ్ హాల్లోకి వెళ్ళడానికి ముందు ఈ మధ్యలో వీళ్ళు పార్టీషన్ చేసుకున్నారు. కర్టెన్స్తో నీట్గా డిజైన్ చేసి క్లాసీ లుక్తో వీళ్ళే పార్టీషన్ చేసుకున్నారు. ఫర్దర్గా వుడ్ వర్క్ చేయించుకుంటే ఇంకా నీట్గా ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు లివింగ్ హాల్లోకి వచ్చాం. లివింగ్ హాల్ కూడా చాలా పెద్దది. మనకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సోఫాస్తో ఎంత స్పేషియస్గా ఉంది, సోఫా ఎలా పడుతుంది అనేది మనకి క్లియర్ ఐడియాతో కూడా ఉంది. టీవీ యూనిట్తో సహా ఇచ్చారు. చాలా చాలా నీట్గా ఉంది. ఈ లివింగ్ హాల్లో నుంచి మనం ఇటు సైడ్ వస్తే ఇక్కడ మనకి కిచెన్ ఏరియా ఉంది. జనరల్గా అప్పటిది కాబట్టి ఇంత పెద్ద కిచెన్ కట్టారండి. ఇప్పుడైతే ఇంత పెద్ద కిచెన్స్ అయితే లేవు కదా. కిచెన్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో అసలు కిచెన్. వీళ్ళు కంప్లీట్గా వుడ్ వర్క్ చేసుకున్నారు. చాలా నీట్గా వుడ్ వర్క్ చేశారు. చూశారు కదా, చాలా మంచి లుక్తో ఉంది. ఎక్కడా కూడా బ్రేక్ అవ్వడం కానీ డ్యామేజ్ అవ్వడం కానీ ఏమీ లేదు. కిచెన్ మాత్రం నిజంగానే చాలా చాలా స్పేషియస్గా ఉంది. వీళ్ళు ఇవన్నీ ఫస్ట్ అరేంజ్ చేసుకున్నారు. ఇక్కడ కూడా ఒక వాషింగ్ ఏరియాని కూడా అరేంజ్ చేసుకున్నారు. వీళ్ళైతే చాలా నీట్గా మెయింటైన్ చేసినారు. ఇంత డైనింగ్ టేబుల్ పెట్టినా కూడా మనకి ఇంత స్పేషియస్గా కనిపిస్తుంది. కిచెన్ కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. ఇక కిచెన్ సైడ్ నుంచి మనం ఇటు సైడ్కి వస్తే ఇక్కడ కనిపించేది గెస్ట్ బెడ్రూమ్. మనం దీన్ని గెస్ట్ బెడ్రూమ్గా వాడుకోవచ్చు, ఆఫీస్ రూమ్గా వాడుకోవచ్చు, మన ఇష్టం. ఈ గెస్ట్ బెడ్రూమ్లో విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఇచ్చారు. 4/6 బెడ్ పడుతుంది. ఇక్కడ కూడా టైల్స్తో వర్క్ చేసి ఇచ్చేశారు. క్లియర్గా చూడండి, ఇంకంతా కూడా కంప్లీట్గా ఫుల్గా కబోర్డ్ వర్క్ కూడా చేసింది. 4/6 బెడ్తో చాలా ఫ్రీగా మూవ్ అవ్వచ్చు. ఈ గెస్ట్ బెడ్రూమ్లో విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. పైన ఫాల్ సీలింగ్ కూడా అన్ని చోట్ల వైట్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. నీట్ లుక్తో కనిపిస్తుంది. ఇక్కడ హడావిడి లేకుండా చాలా నీట్గా ప్లెజెంట్గా కనిపిస్తుంది. వర్క్ టెన్షన్తో తిరిగి వచ్చిన తర్వాత ఇంత ప్లెజెంట్ లుక్లో కనుక ఇల్లు ఉందనుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. హాల్లో నుంచి మనం ఇలా ఇటు సైడ్ వస్తే మనకి ఇటు సైడ్లో కనిపించేదే మాస్టర్ బెడ్రూమ్. ఇది చూడండి, మాస్టర్ బెడ్రూమ్లో 4/6 బెడ్ వేసిన తర్వాత 6/6 బెడ్ కూడా వేసుకోవచ్చు. చాలా స్పేషియస్గా ఉందండి మాస్టర్ బెడ్రూము. వీళ్ళు వుడ్ వర్క్ చేసి ఇచ్చేసారు. ఈ షెల్ఫ్ అంతా కూడా వుడ్ వర్క్ చేసింది. విత్ అటాచ్డ్ బాత్రూమ్తో పెట్టారు. అటాచ్డ్ బాత్రూమ్ నీట్గా ఉంది కదా, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు మాత్రం. చాలా స్పేషియస్గా కూడా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం ఇటు సైడ్ వస్తే మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మధ్యలో కామన్ ఒక వాష్రూమ్ ఇచ్చారు. మనకి గెస్ట్లు కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాడుకోవడానికి వీలుగా ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మన ప్రైవసీకి చాలా బాగుంటుంది కదా, కంఫర్టబుల్గా ఉంటుంది. కామన్ వాష్రూమ్ ఉండడం అనేది చాలా చాలా అవసరం. ఫంక్షన్స్ అప్పుడు బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీరు చూస్తున్నారు. నేను స్పెషల్గా చెప్పడానికి ఏం లేదు, ఆల్రెడీ వీళ్ళు 6/6 బెడ్ వేసారు కనిపిస్తోంది. ఇక్కడ కూడా ఇటు సైడ్ మంచిగా వుడ్ వర్క్ చేశారండి. వుడ్ వర్క్ కూడా చాలా క్లాసీ లుక్తో ఉందండి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఓనర్స్ మాత్రం తెలుస్తోంది. ఇలా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచి ఇటు మనకి బాల్కనీ ఏరియా ఇచ్చారు. ఈ బాల్కనీ ఏరియాలో వాషింగ్ మిషన్ వీళ్ళు సెట్ చేశారు. కనిపిస్తుంది కదా, వాషింగ్ మిషన్ సెట్ చేసి పెట్టారు. ఇదంతా కూడా గ్రీనరీ, మనం గార్డెనింగ్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంది. వెంటిలేషన్ బాగుంది. సెక్యూరిటీ కోసం అని చెప్పి స్ట్రాంగ్గా గ్రిల్స్ని అరేంజ్ చేశారు. వాషింగ్ ఏరియా కూడా చూడండి చాలా పెద్దగా ఉంది. ఇక్కడ దాకా కూడా మనం ఎలా అంటే అలా వాడుకోవచ్చు. ఇక్కడ టైల్స్ అవన్నీ కూడా పెట్టారు. ఈ రోడ్డు మనకి ఈ సైడ్ నుంచి చూస్తే కూడా సీసీ రోడ్ కనిపిస్తోంది. ఇది సీసీ రోడ్ వేశారు. రోడ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవండి, రెడీ టు మూవ్ అన్నట్టుగానే ఉంది. మనం ఇంకా పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ అయితే నీట్ లుక్తో కనిపిస్తుంది. స్క్వేర్ షేప్లో ఇచ్చి మధ్యలో లాంగ్ వర్టాంగిల్లో ఇచ్చి చాలా నీట్ లుక్తో కనిపిస్తుందండి. కంప్లీట్గా ఇది మన 3 BHK ఫ్లాట్. చూశారు కదా, చాలా కూల్ లుక్తో చాలా అందంగా ప్లెజెంట్గా కనిపిస్తుంది. 10 years ఓల్డ్ అంటే అసలు మెయింటైన్ చేస్తున్నారు చూడండి, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నమ్మశక్యం కాదు. ఎక్కడ గోడకి కూడా చిన్న మరకలు కూడా లేకుండా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. అసలు ఈ ఏరియాలో ఈ ఫ్లాట్స్ దొరకడం అనేది హైలీ ఇంపాసిబుల్. బట్ వీళ్ళు కావాలని కొంచెం తొందరగా ఇస్తున్నారు కాబట్టి మనం ఒకసారి విజిట్ చేస్తే దీంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ మనకి క్లియర్గా తెలుస్తాయి. చూశారు కదా, 3 BHK ఫ్లాట్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా చాలా బాగుంది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇక ఫైనల్గా దీని కాస్ట్ వచ్చేసరికి 55 lakhs.
జనరల్గా అయితే 55 ల్యాక్స్కి ఇంత ప్రైమ్ లొకేషన్లో కార్నర్లో ఫ్లాట్ అయితే ఖచ్చితంగా రాదు. మనకి కొత్త ఫ్లాట్ కావాలంటే 75 to 80, 90 ల్యాక్స్ వరకు కూడా పెట్టాల్సి ఉంటుంది. బట్ మనకి ఇది కొంచెం ఓల్డ్ అయి ఉండడం వల్ల కేవలం 55 ల్యాక్స్కి ఇస్తున్నారు. ఈ ఫ్లాట్కి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కూడా పైన ఓనర్ నెంబర్ ఇచ్చాం, మీరు డైరెక్ట్గా ఓనర్ని కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలానే ముందు చెప్పుకున్నట్లు మనం ఇక్కడ 3 BHK చూసాం కదా, సెకండ్ ఫ్లోర్లో 2 BHK ఉంది, అది కూడా ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంది, ఫుల్లీ ఫర్నిష్డ్. ఒకసారి 2 BHK ఫ్లాట్ కూడా ఎలా ఉందో చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్లో 3 BHK చూసాం కదా, ప్రజెంట్ థర్డ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాము. ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంది. వీళ్ళు కూడా మెయిన్ ఎంట్రన్స్లో మనకి జాలీతో సహా ఇచ్చారనమాట. నెక్స్ట్ లోపలికి వెళ్ళి లోపల ఫ్లాట్ ఎలా ఉందో కూడా ఒకసారి క్లియర్గా చూద్దాము. ఇది 2 BHK ఫ్లాట్. కంప్లీట్గా లివింగ్ ఏరియా చూడండి ఎంత నీట్ లుక్తో కనిపిస్తుందో. ఈ ఫ్లాట్ వచ్చేసరికి 1250 SFTలో ఉంటుంది. UDS షేర్ వచ్చి 23 వస్తుంది. ఈ ఫ్లాట్లో ప్రజెంట్ ఈ లివింగ్ ఏరియా చూడండి చాలా నీట్ లుక్తో ఉందండి. ఓనర్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు నీట్గా ప్లాన్ చేసుకొని ఉన్నారు, మీకు కనిపిస్తుంది కదా. ఈ వీళ్ళు మధ్యలో పార్టీషన్ కూడా ఐరన్తో నీట్గా పార్టీషన్ చేయించి పెట్టుకున్నారు. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ లివింగ్ హాల్ అనమాట. సిట్అవుట్ ఏరియా నుంచి ఇటు వస్తే ఇది లివింగ్ హాలు. ఈ టీవీ యూనిట్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా ఇచ్చారు. ఇది కూడా కంప్లీట్గా ఫుల్లీ ఫర్నిష్డ్. ఇటు సైడ్ చూడండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కిచెన్ కూడా చాలా బాగుందండి, నీట్గా లుక్తో కనిపిస్తుంది కిచెను. పూజా మందిరం కూడా సపరేట్గా వీళ్ళు పార్టీషన్ చేసి ఇచ్చారు. పూజా మందిరం కూడా యూ షేప్లో ఉన్నటువంటి కిచెను వుడ్ వర్క్ చేసేసి కంప్లీట్గా నీట్గా వీళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. 10 years అని చెప్తున్నారు కానీ వీళ్ళ మెయింటెనెన్స్ వల్ల లుక్ మాత్రం నీట్గా కనిపిస్తుంది. మనకి ఓపెన్ కిచెన్ ఉన్న కూడా మధ్యలో పార్టీషన్ చేయడం వల్ల డైనింగ్ ఏరియా సపరేట్గా వచ్చింది. డైనింగ్ టేబుల్ వీళ్ళు స్పేషియస్గానే పెట్టుకున్నారు, కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ కామన్ వాష్రూమ్ అనేది ఒకటి ఇచ్చారు చూడండి. ఇది కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ నుంచి కొంచెం సైడ్కి వచ్చేస్తే మనకి మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది కదా. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఆల్రెడీ అక్కడ ఒక కాట్ వేసింది, దాన్ని బట్టి మనకు క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుందండి. 6x6 కాట్ వేసినా కూడా ఇది స్పేషియస్గానే కనిపిస్తుంది. నీట్ వుడ్ వర్క్ చేశారు. వుడ్ వర్క్ కూడా క్లాసీ వుడ్ వర్క్ చేశారు. పైన చూడండి మీరు ఫాల్ సీలింగ్ కూడా నీట్ లుక్తో ఉంది. వైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. వుడ్ కలర్ కాంబినేషన్ విత్ లైట్స్తో కూల్ అండ్ నీట్ లుక్లో కనిపిస్తుంది. చాలా స్పేషియస్గా ఉంది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం ఈ సైడ్కి వస్తే మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనిపిస్తుంది. ఇది 2 BHK కాబట్టి నెక్స్ట్ సైడ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా నీట్గా ఉందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా వీళ్ళు ఒక డ్రెస్సింగ్ ఏరియాని వుడ్ వర్క్ చేసి పెట్టారు. ఇక్కడ 4x6 బెడ్ పడుతుంది. 6x6 కూడా ఈజీగా కాట్ వేసుకోవచ్చు. ఇటు సైడ్ వుడ్ వర్క్ చేసి ఇచ్చారు. వుడ్ వర్క్ కూడా క్లాసీ లుక్తో ఇచ్చారు. మనకు అట్లానే స్టోరేజ్ బాక్సెస్ కూడా పైన డిజైన్ చేసి ఇచ్చారు. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచి బయటకు వస్తే వాషింగ్ ఏరియా అనేది ఇచ్చారు. ఇక్కడే మనం వాషింగ్ మిషన్స్ లాంటివి పెట్టుకోవడానికి వీలుగా వాషింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు విత్ వాష్ బేసిన్తో. అప్పుడు కట్టినా కూడా మంచి ప్లానింగ్తో పర్ఫెక్ట్గా కట్టారు. 2 BHK ఫ్లాట్ కూడా చాలా నీట్ లుక్తో ఉంది. వీళ్ళు కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంట్లో ఎక్కడా కూడా బ్రేక్స్ కానీ క్రాక్స్ కానీ లేకుండా చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూశారు కదా, ఇది 2 BHK ఫ్లాట్. ఫైనల్గా దీని కాస్ట్ వచ్చేసరికి 48 lakhs ఉంది. మీరు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ పైన ఇస్తున్నాం కాబట్టి ఓనర్ని కాంటాక్ట్ చేసి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి క్లారిఫై చేసుకోండి. చూశారు కదా, విజయ్ మారుతి అపార్ట్మెంట్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 3 BHK చూసాము. అలానే థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK కూడా చూసాము. ఇవి కంప్లీట్లీ ఫుల్లీ ఫర్నిచర్డ్. ఓనర్స్ మెయింటైన్ చేయడం వల్ల చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. వెంటిలేషన్ కూడా చాలా చాలా బాగుంది. వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇక మనం ఇదంతా చూసాము. ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి లొకేషన్ కూడా ఎలా ఉందో ఒకసారి క్లియర్గా చెక్ చేద్దాం. చూశారు కదా, 2 BHK 3 BHK ఫ్లాట్స్ నేను చూపించాను. చాలా నీట్గా ఉన్నాయి. ప్లెజెంట్ మీరు చూస్తున్నది ఇదంతా కూడా చూడండి కంప్లీట్గా రెసిడెన్షియల్ ఏరియా. సరౌండింగ్స్లో అన్నీ కూడా అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. చాలా నీట్ లుక్తో ఉంది. కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది. ఎటువంటి హైడ్రా జోన్లో లేదు. అలాంటి భయమేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా కూడా ఈ ఫ్లాట్స్కి సంబంధించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా, డౌట్స్ ఉన్నా కూడా పైన ఓనర్ నెంబర్ ఇచ్చాం. డైరెక్ట్గా మీరు ఓనర్ని కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఈ వీడియో మీద మీ ఒపీనియన్
కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలానే మీ ఏరియాలో ఏ ఏరియాలో మీరు ఫ్లాట్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తే ఆ ప్రాపర్టీస్ని మేము మీకు చూపిస్తాం. మీరు కూడా మీ ప్రాపర్టీని ఇలాగే అందంగా అద్భుతంగా ప్రమోట్ చేయించుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ ప్రాపర్టీని మేము ప్రమోషన్ చేసిస్తాం. ఇవి కంప్లీట్గా ప్రమోషనల్ వీడియోస్, అందుకే ఓనర్స్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎవ్వరికి ఎటువంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి రంజిత్ ప్రాపర్టీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.